పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే. రాజమౌళి కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా బాలనటుడిగా ఒక సినిమాలో నటించారంటూ ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి రాజమౌళి నటించినటువంటి ఆ సినిమా ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాజమౌళి బాలనటుడిగా నటించినటువంటి చిత్రం పిల్లల గ్రోవి. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన సోదరుడు శివశక్తి దత్త దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా బ్రాహ్మణ సాంప్రదాయ కుటుంబంలో చిన్న పిల్లల చుట్టూ ఉండే కథ. కానీ ఆ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. ఈ సినిమాలో రాజమౌళి, ఆయన కజిన్ శ్రీలేఖ, నిర్మలమ్మ, సోమయాజులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిసర ప్రాంతాలలో జరిగింది. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా చివరి దశకు వచ్చేసరికి నిర్మాతల వద్ద డబ్బు లేకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయింది. అయితే ఈ సినిమాలో నటించినప్పుడు ఆయనకు కేవలం 10 సంవత్సరాల వయసు మాత్రమే. ఒకవేళ ఈ సినిమా కనుక విడుదలై ఉంటే రాజమౌళి నటన ఎలా ఉండేదో తెలిసేది. ఈ పాత్ర ద్వారా రాజమౌళికి మంచి గుర్తింపు వచ్చినట్లయితే బహుశా హీరోగానే ప్రయత్నాలు చేసేవారేమోనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే హీరో కాకపోయినా డైరెక్టర్గా తెర వెనుక ఉండి మన తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు.